అమర్నాథ్ హిమాలయాల ఒడిలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వేల అడుగుల ఎత్తులో చీకటి గుహలో కొలువైన చక్కటి ముక్కంటిని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరించేంత భక్తుల నమ్మకాన్ని చూస్తే ఖచ్చితంగా నాస్తికుడు సైతం ఆస్తికుడుగా మారాల్సిందే. సుమారు 5000 ఏళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని, అమర్నాథ్ మొదటి దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగుముని అని చెబుతూ ఉంటారు. అలాంటి అమర్నాథ్ గుహను శివుని నివాసంగా భావిస్తారు. అనేక కథనాల ప్రకారం పార్వతీదేవికి పరమశివుడు అమరత్వాన్ని బోధించిన ప్రదేశంగా, ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయింది కూడా ఇక్కడే కనుక అమర్నాథ్గా పేరుగాంచినట్లు చెబుతారు. చుట్టుపక్కల పరమశివుడి ఆనవాళ్లకు సంబంధించి ఉన్న అనేక కథనాలకు నిదర్శనంగా ఆయా గ్రామాలు, ఊర్ల పేర్లు కూడా ఉండటం ఆశ్చర్యకరం. ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకే ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలందుకుంటోంది. మరి అలాంటి అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్గం మధ్యలోనైనా ప్రకృతి విలయాలు ఎదురవుతూ ఉంటాయి. కాశ్మీర్ సరిహద్దుల్లో బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు భయం కూడా కాస్తా ఉంటుంది. ఎన్నో కష్టాలను ఓర్చి హరిహరుణ్ణి దర్శించుకుంటారు. అమరలింగేశ్వరుణ్ణి దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని, ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించే ప్రతి ఒక్క భక్తుల కోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎన్నో ఏళ్లుగా క్లిష్ట పరిస్థితుల్ని సైతం లెక్క చేయకుండా చక్కటి సౌకర్యాలతో ప్యాకేజీలను అందిస్తూ విజయవంతంగా అమరనాథుని దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వస్తోంది. మరి అలాంటి అమర్నాథ్ యాత్రను కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకోవాలని పరితపించే భక్తులు తప్పక మాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి, అమర్నాథుని దర్శన భాగ్యం కల్పించే బాధ్యత మాది అంటోంది ఆర్వి సంస్థ.